యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని తలస్తున్నాను. ఎప్పుడు బాగుంటారు, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు విడివడి ఎడబాయడు. మిమ్మల్ని మీరు సేవించే దేవుడు ఎడబాయని దేవుడు కనుక మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని, ఎప్పుడు దేవుని మహిమార్థమై ఉంటారని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీకు ఏమైనా సమస్యలు, పోరాటం ఉంటే మాకు దయచేసి తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు మన ధైర్యం చెక్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమాన్ని గురించి తెలియపరచండి. మీ జీవితంలో ఇదివరకు తగని సమస్యలు ఏదైనా ఉంటే, దీర్ఘకాలంగా పలానా సమస్యలు ఎందుకు తేలట్లేదండి పాస్టర్ గారు అని మీరు ఏదైనా ఒక విషయాన్ని గురించి మరి దీర్ఘకాల సమస్యల గురించి ఆలోచిస్తే త్వరలో మీకు విడుదల కలగబోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుని ఒక అద్భుత కార్యాన్ని ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జెఫెనియా 3:17-20. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరి మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మనం ఫలభరితమైన జీవితం, ఫలించే జీవితం జీవించాలని, మనము ఫలము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధ గ్రంథం విశ్వాసాలను ద్రాక్ష తీగకు పోల్చింది. అంతేకాదు మనము ఒలివ చెట్టుకు పోల్చబడ్డాం, అంజూరపు చెట్టుకు పోల్చబడ్డాం. అయితే మనం అంజూరపు చెట్టుకు పోల్చబడిన, ఒలివ చెట్టుకు పోల్చబడిన, ద్రాక్ష తీగకు పోల్చబడిన మనలో ఫలం కనపడాలి. అలా ఫలభరితమైన జీవితాలని పక్షముగా దేవుని ఆత్మ ఎంతగానో దుఃఖపడతాడు. బైబిల్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే ఫలించారు కానీ చేదును ఫలించినట్టుగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-6 ఇర్మీయా గ్రంథం 2:21 మనం చూస్తున్నాం. ఈరోజు కొంతమంది నేను ఫలిస్తున్నాను అంటారు కానీ వాళ్ళు చేదు అంటే దేనికి పనికిరాదు. చేదైన పండు ఎవరైనా తినగలుగుతారా చెప్పండి? ఎవరు తినలేరు, ఎవరు ఇష్టపడలేరు కూడా. ఈరోజు మీలో చాలామంది ఇటువంటి చేదు ఫలాన్ని ఫలించటాన్ని నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీలో చాలామందికి మరి ఈ చేదు వలన దేవుని నామని స్తుతించలేకపోతున్నారు, మరియు కనపరచలేకపోతున్నారు. కనీసం ఇతరులకు క్షమించలేని చేతగాని లాగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు క్షమించిన ప్రకారం నువ్వు ఇతరులకు క్షమించాలి కదా. మరి నీ పాప ఎలా క్షమించబడతాయి చెప్పు? దేవుని బిడ్డలారా, మరి హృదయంలో చేదు, కోపం, కస్స పెట్టుకొని ఏదో ఒకటి చేసేయాలని చెప్పి కొంతమంది మరి తిరగటతో నేను చూస్తున్నాను. దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పరిశుద్ధపరచుకోండి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు ఫలమే లేదు, చెట్లో ఫలమే లేదు. చూడండి, ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటితే అది ఫలించలేదని 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. అది ఫలించలేదు కాబట్టి ఇంకేం ఫలించబోతుందని దాన్ని నరికి కట్ చేయాలని చెప్పి అనుకున్నాడంట. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 మనం చూస్తున్నాం. అవును, ఫలించలేని ప్రతి తీగను దేవుడు నరికి వేస్తాడని రాయబడి ఉంది. నువ్వు ఫలించలే చెట్టులాగా ఉన్నావు కానీ, ఎన్నో సంవత్సరాలుగా ఎదిగిన వ్యక్తిలాగా ఉన్నావు కానీ నీలో ఏ ఫలితం లేకుండా ఉందయ్యమ్మో. చెట్టు అయితే ఆకులైతే ఉంది కానీ ఫలభరితమైన జీవితం లేకుండా నువ్వు నశించిపోతున్నావు ఏమో. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాలని దేవుని ఆత్మ కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే అదే దేవుడు కొన్ని చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిక్కిలి ఫలించే చెట్టును ఆయన కనుక్కున్నాడు. దాన్ని బట్టి ఆయన ఆనందించినట్టుగా యోహాను సువార్త 15వ అధ్యాయం 1-8, అలాగే ఇర్మీయా గ్రంథం 17-7-8 మనం చూస్తున్నాం. ఈరోజు మీరు ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాగో మనం ఫలభరితమైన జీవితం జీవించగలుగుతాం అంటే దానికి యోహాను సువార్త 15వ అధ్యాయమే మనకు జవాబుగా ఉంది. అంటే ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలిస్తాయంట. అలా ద్రాక్ష తీగ వేరుగా ఉండి ఫలించలేము. అవును, దేవునితో ఎంత ఎక్కువ మనం సహవాసం చేస్తామో అంతంతకు మనం ఫలించడానికి ప్రారంభిస్తాం. రెండోది వాక్యముతో
నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె మరి వాక్యాన్ని ధ్యానించేవాడు ఉంటాడని రాయబడి ఉంది. ఆ చెట్టు అధికంగా ఫలిస్తాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కీర్తన 1వ అధ్యాయం 1-3 వచనంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె మీరు ఉండాలి. అంటే వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీరు ఫలిస్తారు. మూడవదిగా దేవుని పైన ఆధారపడుతూ దేవుని కోసం మీరు జీవించగలిగితే మీరు అధికంగా ఫలించగలుగుతారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తున్నాం. కనుక మీరు ఫలభరితమైన జీవితం జీవించడానికి తీర్మానించండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభువా. మీరు అద్భుతం జరిగించండి, విడుదల దయచేయండి, దైవిక ప్రసన్న చేత నింపండి ప్రభువా. మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. హగ్గయి గ్రంథం 2:19 దేవుడు వాగ్దానం. ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.